హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. చివరిసారిగా మీరు కుటుంబ ప్రార్థనలో ఏ వాక్యం గురించి విన్నారు? దేవుడు మీతో మాట్లాడిన మాటలేంటి, అంశం ఏంటి, ఏమైనా గుర్తుందా? చెప్పండి. చివరిసారిగా మీరు ఎవరింట్లో జరిగిన కుటుంబ ప్రార్థన? చివరిసారిగా మీ ఇంట్లో జరిగిన కుటుంబ ప్రార్థనలో మీరు ఏమి విన్నారు? గుర్తు చేసుకోండి. కొంచెం ఒక మాటన్న గుర్తు చేసుకోండి. చివరిసారిగా మీరు ఏమి విన్నారు కుటుంబ ప్రార్థనలో? దేని గురించి విన్నారు? వేడి గురించి నువ్వైనా కాపాడగలుగుతావా, నీకు విశ్వాసం ఉంటే నీ నమ్మకమే నిన్ను కాపాడుతుందని. ఇంకా అదేనా? ఇంకా నీకు నమ్మకం ఉంది, నీ విశ్వాసమే నిన్ను కాపాడు. ఇంకా ఆ రోజు దేవుడు మీ అందరితో మాట్లాడిన, నాతో కలిపి మన అందరితో మాట్లాడిన అంశము ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే యూట్యూబ్లో ఉంటుంది, మళ్ళీ చూడండి, వినండి. అందుకోసం మీరు వినాలనే, మళ్ళీ మర్చిపోతారని వినాలని అప్లోడ్ చేస్తున్నాం, దాంట్లో పెడుతున్నాం జాగ్రత్తగా, ఎప్పుడైనా వింటారని. ఆ అంశం ఏంటంటే జరగనివి కూడా ఇప్పుడు జరిగిపోతాయి. అదే కదా మాట్లాడిన దేవుడు. జరగని కూడా ఎప్పుడు జరిగిపోతాయి అనే అంశం గురించి మాట్లాడినాడు. ఆ రోజు ఆ జరగని కూడా ఎప్పుడు జరుగుతాయి అనే విషయంలో 3 వాటి గురించి మాట్లాడినాడు. ఆ 3 వాటి మీకు గుర్తొచ్చింటే అనుకుంటే, ఒకళ్ళు రాకపోయింటే వీళ్ళు ఉంటుంది, చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ మీకు చెప్పేంత టైం లేదు. జరగనివి కూడా ఎప్పుడు జరుగుతాయి అనే అంశం గురించి దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. సరే, ఈరోజు దేవుడు ఏం మాట్లాడారు చూద్దాం. యేసువార్త ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం? 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 19-20 వచనాలు నేను చదువుతాను, మీరు వినండి. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకాయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనిరి. ఇదే సందర్భము మార్కు సువార్తలో, లూకా సువార్తలో కూడా ఉంటుంది. ఆ మార్కు సువార్త కొంచెం డీటెయిల్గా, బాగా ఇన్డెప్త్గా, బాగా అర్థమయ్యేగా సందర్భం మొత్తం రాసింటారు. కాబట్టి ఇదే మాట అక్కడ ఏం రాయబడిందో చూసి దాని ద్వారా వాక్యంలోకి వెళ్దాం. మార్కు సువార్త నేను చదువుతాను, మీరు వినండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 28వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతముగా ఆయనను అడిగిరి. అందుకాయన, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ఇక్కడ 29లో అందువలన ప్రార్థన వలననే ఉంది. ఆ పైన ఏమని ఉంటుందంటే 2 అని ఉంటుంది. 2 అని ఉంటుంది పుట్నోట్లో. ఆ 2 కింద ఏమని ఉంటుందంటే 2 అనే దాంట్లో అనేక ప్రాచీన ప్రతులలో ఉపవాసము వలననే అని కూర్చబడి ఉన్నది. అంటే మొత్తం దాన్ని కలిపి చెప్పాలంటే చూడండి, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టకపోతేమని ఏకాంతముగా ఆయన అడిగిరి. అందుకైన, ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ఇంకా వినండి, ఇక్కడ చూసి వినండి, ఇంకా ఏముండదు, ఇక్కడ చూసి వినండి. ఇక్కడ జరిగిన సందర్భం మీకు ఆల్రెడీ తెలుసు. యేసు ప్రభువారు కొండ మీద రూపాంతరం చెందడానికి 3 శిష్యుల్ని అక్కడ తీసుకెళ్తాడు. కింద 9 మంది శిష్యులు ఉంటారు. ఆ కింద ఉన్నప్పుడు ఆ ఊరిలో ఒక ఆయన తన కుమారుడికి ఫిట్స్ వ్యాధితో, పక్షవాయు వ్యాధితో బాధపడుతుంటే, ఆ దయ్యం చేత బాధపడుతుంటే, ఆ వ్యాధి బాగు చేయించుకోవాలని యేసుప్రభు దగ్గరకు వస్తాడు. యేసుప్రభు అయితే ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు అని చెప్పేసి యేసుప్రభు దగ్గరికి పోతే, నా కుమారుడు యొక్క వ్యాధి కూడా బాగవుతుందని ఉద్దేశంతో యేసుప్రభు దగ్గరకు వస్తే యేసుప్రభు గారు అక్కడ లేరు.
శిష్యులు ఉన్నారు అని చెప్పేసి శిష్యుల దగ్గర పోయి అడిగితే శిష్యులు రాత్రంతా ప్రార్థన చేశారు. రాత్రంతా ప్రార్థన చేసినా, ఎలాంటి ప్రార్థన చేసినా, ఎన్ని విధాలుగా చేసినా, ఎన్ని రకాలుగా చేసినా ఆ ఫిట్స్ రోగం బాగోలేదు, ఆ దయ్యం వెళ్ళిపోలేదు. పొద్దున్న అయిపోయిన తర్వాత ఆ ఊళ్ళో ఉండే వాళ్ళందరూ గొడవకి వేసుకున్నారు. మీరు ఎందుకు అద్భుతాలు చేయలేదు, మీరు అన్నీ చేసినారు కదా, మీరు నమ్ముకున్న దేవుడు కదా అని చెప్పేసి గొడవలు జరుగుతుంటే యేసు ప్రభు వారు ఆ పొద్దున్నే ఉదయకాల సమయంలో ఆ కొండ నుంచి దిగి వస్తున్నారు తన శిష్యులను పెట్టుకొని. అక్కడ అందరూ గొడవ జరుగుతుంటే యేసు ప్రభు దగ్గరే అక్కడ పోయి అడుగుతారు, ఏమైంది, మీరు ఎందుకు ఇలాగా వాదించుకుంటున్నారు, ఎందుకు గొడవగా ఉందని అడిగితే అప్పుడు ఆ తండ్రి చెప్తాడు, అయ్యా ఇట్లా నా కుమారుడు ఫిట్స్ రోగంతో బాధపడుతున్నాడు. ఆ ఫిట్స్ వచ్చినప్పుడు ఆ దయ్యం ఏం చేస్తుందంటే వీడిని నీళ్ళు దోస్తుంది, అగ్ని ఉంటే అగ్ని దోస్తుంది, ఎక్కడ పడితే అక్కడ కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకొని పడిపోతాడు, నురుగంతా కార్చుకుంటాడు. ఈ రోగం చిన్నప్పటి నుంచి ఉంది, ఈయన్ని బాగు చేయమని చెప్పేసి మీ శిష్యులను అడిగినాం కానీ మీ శిష్యులు ఎవ్వరూ రాత్రంతా ప్రార్థన చేసినా ఎలా చేసినా సరే వ్యాధి బాగోలేదు. కనీసం నీ వలనైనా ఈ వ్యాధి పోతుందేమో కొంచెం చూడయ్యా అని అడిగితే యేసుప్రభు అంటాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమే సాధ్యమే అని చెప్తాడు. వెంటనే ఆ తండ్రి ఏమంటాడు, అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు సమస్తము చేయగలని నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం కలగకున్నట్లు నా కుమారుని బాగు చేయ్యా అని చెప్తాడు. వెంటనే యేసు ప్రభు ఒక మాటతోనే ఆ దయ్యంను గద్దిస్తాడు. మూగదయ్యమా ఇతన్ని విడిచిపెట్టి పో అనగానే ఆ మూగదయ్యం, అప్పటి వరకు పట్టిన ఆ మూగదయ్యము అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు శిష్యులు. అరే మేము చేసింది ఇలాగే ప్రార్థన చేశాం కదా, ఇలాగే అన్నాం కదా, అయినా మేమంటే వెళ్ళలేదు ఈ దయ్యము. యేసుప్రభు వచ్చాడు, ఒక మాట అన్నాడంతే వెళ్ళిపోయింది, ఎందుకబ్బా మేము ఎందుకు చేయలేకపోయినా ఆయన ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తున్నారు. జనులు కూడా ఆశ్చర్యంగా వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ శిష్యులు యేసుప్రభు వారు వాళ్ళ ఇంట్లోకి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వీళ్ళందరూ ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నారు, మిగిలిన 9 మంది శిష్యులు. అప్పుడు యేసుప్రభు వారే కలగజేసుకొని, ఎందుకురా మీరు ఎందుకు అంత ఆశ్చర్యంగా ఇంకా అలాగ ఉన్నారు, ఏమైందని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, అయ్యా నువ్వు ఒక మాటతో ఈ దయ్యాన్ని వెలగొట్టేసినావు కదా, మేమెందుకు ఆ దయ్యాన్ని వెలగొట్టలేకపోయాం, నువ్వు చేసినట్లే మేము ప్రార్థన చేసినాం కదా, నువ్వు చెప్పినట్లే మేము చెప్పినాం కదా, సేమ్ నువ్వు ఎలాగైతే చెప్పావో ఎలాగైతే ప్రార్థన చేసావో అలాగే మేము కూడా చేశాం కదా, మాకెందుకు ఆ దయ్యం వెళ్ళిపోలేదు, నీకెందుకు ఒక మాటతోనే వెళ్ళిపోయింది, మేము రాత్రంతా కష్టపడినా సరే ఎందుకు అది పోలేదు, మీరు ఒక మాటతో పంపించేసరే, మాకు అసాధ్యమైనది నీకెట్లా సాధ్యమైంది, మా వల్ల కానిది నీ వల్ల ఎలాగైంది అని అనగానే యేసు ప్రభు అంటున్నాడంట, ఉపవాస ప్రార్థన వలనే ఇలాంటివి జరుగుతాయి, సాధ్యమవుతాయి తప్ప మరి దేని వలనైనా సరే ఇలాంటివి జరగడము అసాధ్యము అని చెప్పాడంట. ఆయన చెప్పిన మాట, వాళ్ళు చెప్పిన ప్రశ్నకి ఈయన ఇచ్చిన మాట, ఉపవాస ప్రార్థన వలననే ఇలాంటివి సాధ్యమవుతాయి తప్ప మరి దేని వలన సాధ్యం కాదు అని దేవుడు చెప్పాడు. అయితే ఈరోజు దేవుడు మాట్లాడుకున్న అంశం, నేను చెప్పాలనుకున్న అంశం అంటే అసాధ్యమైనవి ఎప్పుడు సాధ్యమవుతాయి అని చెప్దామని నేను అనుకున్నాను. కానీ ఇంకా దీంట్లో మీరు నేర్చుకోవాల్సినవి ఈ భాగంలో నుంచి సరే ఈ భాగంలో నుంచి మీరు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి సరే వినండి. ఈ భాగంలో నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఇంకా 2-3 ఉన్నాయి కాబట్టి వినండమ్మా, వినండి. ఈ భాగంలో నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఈరోజు దేవుడు వేరే చెప్పమంటున్నాడు కాబట్టి అది విని తర్వాత ఉపవాసం అసాధ్యమైనవి ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసుకుందాం. ఈరోజు దేవుడు ఏం మాట్లాడుకున్నాడంటే, యాక్చువల్గా నేనేం చెప్పాలనుకున్నానంటే, ఏం కనిపిస్తుంది ఇక్కడ ఈను అక్కడేం పని, యేసు ప్రభు నేనే అసలు ఈరోజు అసలు ఏం చెప్పాలనుకున్నా అంటే అసాధ్యమైనవి ఎప్పుడు సాధ్యమవుతాయి అనే అంశం గురించి మాట్లాడాలనుకున్నాను. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నానంటే అది కాదు, ఇంకా చెప్పాల్సినవి ఈ భాగంలో నుంచి చాలా ఉన్నాయి, వాటిని చెప్పు అంటున్నాడు. సో దాంట్లో నుంచి దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను,
నాకు అపనమ్మకము ఉండకుండానట్లు సహాయము చేయుమని కన్నీళ్లు విడుచుచు బిగ్గరగా చెప్పెను. జనులు గుంపుగూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూసి, మూగవైన చెవిటి దయ్యమా, వాణ్ణి వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దను నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వాణ్ణెంతో విలవిల్లాడించి వదిలిపోయిను. అంతట వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయిననిరి. అయితే యేసు వాని చేయి పట్టి వాడిని లేవనెత్తగా వాడు నిలువబడెను. యేసుప్రభు అడుగుతున్నాడు, అయ్యా వాళ్ళ వల్ల ఎవరి వల్ల, తండ్రి యేసుప్రభుని అడుగుతున్నాడు, అయ్యా నా కుమార్ని బాగు చేయట వాళ్ళ వల్ల ఎవరి వల్ల కావాలా, నేను కూడా ఇంకది అసాధ్యమేమో అని అనుకుంటున్నాను, కనీసం నీ వలనైనా సాధ్యం అవుతుందేమో చూడు ప్రభువా అని అంటే, యేసుప్రభు ఏనంటే, నేను చేస్తానని నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్తున్నాడు. ఈ కార్యము, ఈ అసాధ్యమైన దానిని నేను చేయగలను అన్నుగా నన్ను నమ్మితే నమ్మేవానికి సమస్తము సాధ్యమని ఆ కార్యాన్ని నేను చేసి చూపిస్తా. ఇంతవరకు నువ్వేమనుకున్నావు? ఆ దయ్యం వెళ్ళిపోవట అసాధ్యం అనుకున్నావు. ఎందుకు? రాత్రంతా నా శిష్యులు ప్రయాసపడినా ఆ దయ్యం వెళ్ళిపోలేదనే కారణం చేత నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావు? ఇలాంటిది ఇంక పోవుట, ఇలాంటి దయ్యం పోవుట, ఇలాంటి రోగం పోవుట, ఇలాంటి సమస్య పోవుట, ఇలాంటి కష్టం తీరుట అసాధ్యమని నువ్వు అనుకుంటున్నావు. అయితే యేసు ప్రభు దగ్గర ఏదైనా సాధ్యమే. యేసు ప్రభు నమ్మితే ఏమైనా సాధ్యమే. ఆయన అసాధ్యమైన వాటిని కూడా సాధ్యం చేయగల దేవుడు అనిగా నువ్వు నన్ను నమ్మితే, నమ్మే వాళ్ళకి సమస్తము సాధ్యమని, అసాధ్యమైన వాటిని కూడా సాధ్యం చేసి నేను చూపిస్తా అని యేసు ప్రభు చెప్పాడంట. వెంటనే ఇతను అంటున్నాడంట, అయ్యా నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, నువ్వు అసాధ్యమైన వాటిని కూడా చేయగలవని నేను నమ్ముతున్నానయ్యా. అయితే నేను నమ్ముతున్నాను కదా, ఏమని? నువ్వు అసాధ్యమైనవి కూడా చేయగలవని నువ్వు నమ్ముతున్నాను కదా, నా నమ్మకము అబద్ధం కాదు. నేను ఏదైతే యేసుక్రీస్తుని గురించి నమ్ముతున్నానో ఆ నా నమ్మకము అబద్ధం కాదని నువ్వు నిరూపించాలయ్యా. ఒకవేళ నిన్ను నమ్మి ఏదైతే నీ విషయంలో నేను నమ్ముతున్నామో అది కాన జరగకపోతే అది నాకు అపనమ్మకం అయిపోతుంది, నేను విశ్వాసాన్ని కోల్పోతాను. కాబట్టి నేను ఏదైతే నీ గురించి అనుకుంటున్నానో, ఏదైతే నువ్వు చేయగలవని నేను అనుకుంటున్నానో అది చేసి నాకు ఈ అపనమ్మకం రాకుండా, ఇది అబద్ధం అని అనుకోకుండా నాకు కృప చూపించేసయ్యా అని అనగానే వెంటనే యేసు ప్రభు నీ నమ్మకాన్ని నిజం చూపిస్తానని చెప్పేసి యేసు ప్రభు ఆ దయ్యమును ఒక మాటతోనే వెళ్ళగొట్టేశాడంట. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, యేసు ప్రభు వారు నువ్వు యేసుక్రీస్తు వారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడూ రుజువు చేసి చూపిస్తాడు. యేసు ప్రభు వారి మీద నువ్వు నమ్మకాన్ని పెట్టుకున్నావో ఆ నమ్మకాన్ని ఎప్పుడు ఆయన భంగం చేయడు అనేది మనం అందరం తెలుసుకోవాలి. అక్కడ ఆ తండ్రి చెప్తున్నాడు, అయ్యా నువ్వు అసాధ్యమైనవైనా సరే ప్రభా నువ్వు సాధ్యం చేయగలవాడు అని నేను నమ్మి ఉన్నానయ్యా, నేను మనస్ఫూర్తిగా నమ్మి ఉన్నానయ్యా. అయితే నేను నమ్మిన ఈ నమ్మకము వమ్ము కాకుండా, ఇది అబద్ధమని అందరికీ అర్థం అవ్వకుండా నేను ఏదైతే నమ్మినానో ఆ నమ్మకం ప్రకారం నువ్వు చేసి చూపించయ్యా అనగానే నీ నమ్మకాన్ని నువ్వు ఏదైతే నా మీద పెట్టుకున్నావో యేసు ప్రభు చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని ఏ విషయంలో అయితే నువ్వు నన్ను నమ్ముతున్నావో ఆ విషయాన్ని నేను చేసి నీ నమ్మకాన్ని నేను దృఢంగా నిలుపుతాను చూడని చెప్పేసి ఆ కార్యం చేశాడంట. మన విషయంలో కూడా మనం కూడా చాలా విషయంలో అసాధ్యమైనవి
అని అనిపించేటప్పుడు ఇది జరగదేమో అని అనేక విషయాల ద్వారా మనకు తెలిసినప్పుడు, అది మనం చూసిన వాటి వలన కానీ, వినిన వాటి వలన కానీ, మన జీవితంలో జరిగిన వాటి వలన కానీ కొన్ని విషయాలు ఇంకా ఇవి మనకు అసాధ్యము అని అనిపిస్తూ ఉంటాయి. అది ఆ వ్యక్తుల వలన కావచ్చు, ఆ పరిస్థితుల వలన కావచ్చు, మనం చేసిన పనుల వల్ల కావచ్చు. కొన్ని విషయాలు ఎలాగుంటాయంటే ఇవి అసాధ్యమేమో, ఇక ఇవి మనకు సాధ్యం కాదేమో అని అనిపిస్తూ ఉండొచ్చు. అది మన వ్యక్తిగత సమస్యల విషయంలో కావచ్చు, ఆరోగ్య సమస్య విషయంలో కావచ్చు, మన వ్యక్తిగత అవసరాల విషయంలో కావచ్చు, మన కుటుంబ సమస్యల విషయంలో కావచ్చు, మన ఉద్యోగం వ్యాపారం చేసే సమస్యలు కావచ్చు, ఏవైనా కావచ్చు. అవి తీరడానికి కొన్ని ప్రయత్నాలు మనం చేసింటాం. మన బలం చేతనో, మనకున్న తెలివి చేతనో, మన జ్ఞానం చేతనో, మనకున్న బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ఇరుగు పొరుగు వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ సహాయం చేతనో మనం కొన్ని పనులు చేసింటాం. చేసినా కూడా ఆ కార్యములు జరగకపోయి ఉండొచ్చు, మనం అనుకున్నది జరగకపోయి ఉండొచ్చు, మనకు కావాల్సింది దొరకపోయి ఉండొచ్చు. అలాంటి సందర్భంలో మనం ఏమనుకుంటాం, అరే మనం ఎంతో కష్టపడ్డామే, మన తెలివిని మన జ్ఞానాన్ని కూడా ఉపయోగించాం, మన బలాన్ని కూడా ఉపయోగించాం, అది సరిపోలేదేమో, మన తెలివి మన బలము మన జ్ఞానము మనకున్నది సరిపోలేదేమో అని చెప్పేసి ఇతరుల సహాయాన్ని కూడా మనం తీసుకున్నాం, ఇతరుల సహాయాన్ని కూడా మనం అనుసరించాం, ఇతరులు చెప్పిన ఆలోచనలు కూడా మనం తీసుకున్నా కూడా ఇది జరగలేదే, మనం అనుకున్నది జరగలేదే, ఇంకంతా అయిపోయిందేమో, మన తెలివి వల్ల అది జరగల, మన జ్ఞానం వల్ల మన బలం వల్ల జరగల, ఇతరులు చెప్పిన తెలివి వల్ల జరగల, ఇతరులు చెప్పిన మాటల వల్ల కూడా మనం అది సంపాదించుకోవాలా, ఇది ఇంకా అసాధ్యమేమో అని మనకు అనిపించే తరుణంలో మనకు సాధ్యం చేసే దేవుడు ఒకడున్నాడని గుర్తొస్తుంది. అరే మన వల్ల కాలేదు, మన బంధువుల వల్ల, స్నేహితుల వల్ల, ఎవరి వల్ల కాలేదు ఈ సమస్య నుంచి బయటపడడం. అయితే మనం నమ్ముకున్న దేవుడు ఉన్నాడు, ఆయన ఏమైనా చేయగలడు అని నేను నమ్మి ఉన్నాను, అని ఏమైనా చేయగలడు అనే ఒక ఆలోచన అయితే నీ మనసులో ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? ఆ ఆలోచన ఈ మనుషులకు సాధ్యం కాకపోయినా, నాకు సాధ్యం కాకపోయినా, ఇక్కడున్న ఈ ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తికి అది సాధ్యం కాకపోయినా యేసు ప్రభుకి సాధ్యమవుతుంది అనే ఆలోచన నీ మనసులో ఉంటుంది. ఏ విషయంలో అయినా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు, యేసు ప్రభు దగ్గర పోయి ప్రార్థన చేస్తావు. ఏమని ప్రార్థన చేస్తావు? అయ్యా నేను ఈ విషయంలో ఇది నాకు జరగాలని చెప్పేసి నేను ఎంతో ప్రయత్నించాను, నా జ్ఞానమును, తెలివిని, బలమును ఉపయోగించి ఎంతో ప్రయత్నించినాను, నా బంధువులు, స్నేహితులను వాళ్ళని కూడా అడిగి, ఇరుగు పొరుగు వాళ్ళని కూడా అడిగి ఎంతో ప్రయత్నించాను, అయినా నా వల్ల కాలేదు. నేను చేసిన దాన్ని బట్టి కూడా నా వల్ల కాలేదు, ఇతరులు చేసిన దాన్ని బట్టి చేసినా కూడా అది నా వల్ల కాలేదు. అయితే నువ్వు సమస్తము చేయగలవని నమ్మి నీ వద్దకు వచ్చానయ్యా. అన్నీ కోల్పోయినా సరే, ఈ ప్రపంచంలో అన్ని వాటి మీద నేను ఆశలు వదులుకున్నా సరే, నువ్వైతే ఏమైనా చేయగలవు అని నమ్మి నీ దగ్గరకు వచ్చానయ్యా, నువ్వు నాకు ఈ కార్యం చేస్తావా అని నువ్వు కానా ఆయన దగ్గర చెప్తే, మొరపెడితే ఆయన అనే మాట ఏంటి? అదే అంటాడు, నువ్వు నీ సొంత బలాన్ని, సొంత తెలివిని ఉపయోగించుకొని కష్టపడినావు, ప్రయత్నించినావు, జరగల. సరే నీ సొంత బలము, నీ సొంత తెలివి, నువ్వు చేయాల్సిన పనుల వల్ల జరగలేదని చెప్పేసి మా బంధువులు చెప్పినట్టు చేద్దాం, మా స్నేహితులు చెప్పినట్టు చేద్దాం, మా ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పినట్టు చేద్దాం, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు చేద్దాం, వీళ్ళు చెప్పినట్టు చేద్దాం అని చెప్పేసి ఇట్లా చేసినావు, అయినా సరే అది జరగల. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినావు, నా దగ్గరకు వచ్చిన నీవు నేను ఇది చేయగలను అని నువ్వు నమ్మితే, ఇది యేసు ప్రభు ఖచ్చితంగా చేస్తాడు అని నువ్వు నమ్మితే, నేను ఖచ్చితంగా నీ నమ్మకాన్ని వమ్ము చేయను. నువ్వు ఎలాగైతే నన్ను నమ్మావో ఆ విధంగానే నేను నీకు చేసి చూపిస్తానని యేసు ప్రభు ఆ విధముగా చేసి చూపిస్తాడు.
అర్థమవుతుందా? యేసు ప్రభు ఆ కార్యము ఎప్పుడు నీ జీవితంలో చేస్తాడంటే, నువ్వు ఆయన ఎప్పుడైతే ఎవరు చేసినా చేయకపోయినా, ఈ ప్రపంచంలో ఎవ్వరికి సాధ్యం కాకపోయినా యేసు ప్రభుకు మాత్రం ఇది సాధ్యము అని ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభును మనస్ఫూర్తిగా నువ్వు నమ్ముతావో, ఈ ప్రపంచంలో నీకు దేని మీద నమ్మకం లేకపోయినా సరే యేసు ప్రభు మీద ఎప్పుడైతే నువ్వు నమ్మకం పెట్టుకుంటావో అప్పుడే దేవుడు ఆ కార్యాన్ని నీ జీవితంలో వెంటనే చేశాడంట. యేసు ప్రభు, నువ్వు నా మీద ఈ నమ్మకం పెట్టుకున్నావు కదా, నువ్వు వెంటనే చేస్తాను చూడని చెప్పేసి వెంటనే చేశాడంట. చాలామంది ఏం చేస్తారంటే, తమకు ఏదైనా చిన్న సమస్య కష్టం వచ్చినప్పుడు, అది వాళ్ళ పనుల వల్ల జరగనప్పుడు యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తారు. యేసు ప్రభు ప్రార్థన చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రభువా నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నువ్వు చూడలేదే, నేను బాధపడుతున్నాను, నువ్వు చూడలేదే, ఇంతగా నలిగిపోతున్నానే, నేను చూడలేదే, ఏం ప్రభా నా కన్నీళ్ళు నీకు కనిపించవా, నా కష్టాలు నీకు కనిపించవా, నా బాధలు నీకు కనిపించవా, నేను పడుతున్న ఈ సమస్య, ఈ రోగము, ఈ ఇబ్బంది ఇదంతా నీకు కనిపించడం లేదా, ఎందుకు నన్ను ఇంతగా వేధిస్తున్నావు, ఇంతగా బాధపడుతుంటే నువ్వు ఎందుకు నన్ను పట్టించుకోలేదు అనే దేవుణ్ణి ఎప్పుడు నిందించడము, దూషించడము ఇలాంటివే చేస్తుంటారు తప్ప, వాళ్ళ కష్టము శ్రమ వచ్చినప్పుడు అది వారి సొంత ప్రయత్నం చేత, బలం చేత, ఇతరుల బలం చేత పోనప్పుడు వెంటనే చేసే పని ఏంటంటే యేసు ప్రభువును దూషించడం, తిట్టడం. అదే చేస్తారు తప్ప, ప్రభువా మా వల్ల ఇది సాధ్యం కాలేదు, మేము నమ్ముకున్న వాటి వల్ల మా సొంత బలం చేత, మా జ్ఞానం చేత ఇది సాధ్యం కాలేదు ప్రభా, అయితే నీ వల్ల సమస్తము సాధ్యమవుతుంది ప్రభా, నువ్వు చేయగలవు ప్రభా, ఇది చేసి చూపించగలవు ప్రభా అని ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. ఆ కష్టాలు తీరినప్పుడు దేవుని దూషించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు తప్ప, ప్రభా వీళ్ళందరికీ సాధ్యం కాకపోయినా నీకు సాధ్యమవుతుంది ప్రభా, నువ్వు చేసి చూపిస్తావు ప్రభా అని ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. మరి మనం ఏ బ్యాచ్లో ఉన్నాం, ఏ గుంపులో ఉన్నాం, ఈ రాత్రికాల సమయంలో ఆలోచించాలి. అసాధ్యమైన పరిస్థితులు అవి ఏవైనా కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఉద్యోగ వ్యాపార సమస్యలు కావచ్చు, నీ కాలేజ్ స్కూల్ సమస్యలు కావచ్చు, నీ చదువు సమస్యలు, నీ జాబ్ సమస్యలు ఏమైనా కావచ్చు. అవి కొన్ని రోజులు తీరకపోతే, అవి అసాధ్యంలో అనిపించినప్పుడు యేసు ప్రభువును నువ్వు దూషిస్తున్నావా, నిందిస్తున్నావా, లేకపోతే అయ్యా నువ్వు చేయగలవు, నేను నమ్మకం నాకుందయ్యా, నువ్వు చేయగలవు ప్రభువా, ఆ శిష్యులు నేను నమ్మాను ప్రభా, వాళ్ళు చేస్తారేమో అని, వాళ్ళు చేయలా, వాళ్ళ వల్ల కాలా. నేను కూడా నా సొంత ప్రయత్నాలు చేసిన నా కుమారుని బాగు చేసుకోవాలని. హాస్పిటల్ పోమంటే ఫస్ట్ నేను వెళ్ళా, నా కుమారుని తీసుకుని ఈ హాస్పిటల్ పోదాం, ఈ హాస్పిటల్ పోతే బాగవలా, హాస్పిటల్ తీసుకున్నా బాగవలా, ఆ గుడి దగ్గర తీసుకెళ్ళినా బాగవలా, ఈ ఫిట్స్ వ్యాధి నుంచి ఈ గుడి దగ్గర తీసుకున్నా బాగవలా, ఆ తాడు కట్టించినా బాగవలా, ఈ దారం కట్టించినా బాగవలా, ఆ పూజ చేయించినా బాగవలా, ఈ పూజ చేయించినా బాగా చదవాలా. నా సొంత ప్రయత్నాలు నేను చేసినాను. ఆ తర్వాత నా బంధువులు చెప్పినారు, అక్కడ పో, హాస్పిటల్ పోతే నువ్వు ఈ హాస్పిటల్ కదా, హాస్పిటల్ పోతే బాగుంటుందని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పినప్పుడు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళా, హాస్పిటల్ చూపించినా కూడా బాగా కావాలా. ఇంకో స్నేహితులేమో ఇదిగో ఈ గుడికి తీసుకెళ్ళు, ఈ గుడి అయితే బాగా అయిపోతుంది అని చెప్పారు, ఈ గుడికి తీసుకెళ్ళా, అయినా సరే బాగా కావాలా. ఇంకొక మా ఇరుగు పొరుగు వాళ్ళేమో అక్కడ పోయి ఆ దండ వేపించి, ఈ దండ వేపించి, ఈ దారం కట్టించుకో, ఆ దారం కట్టించుకో అని చెప్పారు, వెళ్ళా కానీ బాగోలా. ఇంకొక నా ఇంట్లో వాళ్ళు చెప్పినారు, అక్కడ పోయి ఆ పూజ చేస్తే, ఈ పూజ చేస్తే బాగోపోతుంది, మా బలి ఈ బలి ఇస్తే బాగైపోతుంది అని చెప్పారు, చేయించా కానీ బాగోలా. నా ప్రయత్నాలు చేశా, ఇతరులు చెప్పిన ప్రయత్నాలు నేను చేశా, చివరికి నీ శిష్యుల దగ్గర కూడా తీసుకొని వచ్చా, వాళ్ళు కూడా ఈ వ్యాధి నుంచి నా బిడ్డను బాగు చేయలేకపోయారు. కానీ నువ్వు అసాధ్యమైన వాటిని కూడా సాధ్యం చేయగల దేవుడు అని నేను నమ్ముతున్నానయ్యా. నా వల్ల ఇది సాధ్యం కాకపోయిండొచ్చు, నా బంధువులు స్నేహితుల వల్ల సాధ్యం కాకపోయిండొచ్చు, ఈ ప్రపంచంలో ఉన్న ఎవరి వల్లనైనా సరే ఇది సాధ్యం కాకపోయిండొచ్చు, కానీ నీకు సమస్తము సాధ్యమయ్యా. నా సొంత ప్రయత్నం వల్ల అది సాధ్యం కాకపోయిండొచ్చు,
ఇతరుల వల్ల, ఇతరులు చెప్పిన వాడు చేయడం వల్ల నాకు సాధ్యం కాకపోయిండొచ్చు, కానీ నీ వల్ల సమస్తము సాధ్యమని నేను నమ్ముతున్నానయ్యా. నీ వల్ల ఏదైనా సాధ్యమని నేను నమ్ముతున్నానయ్యా. ఇతరులకు కూడా అదే చెప్పానయ్యా. ఇది నా వల్ల కాకపోయిండొచ్చు, కానీ నేను నమ్ముకున్న యేసు ప్రభువులు ఇది అవుతుంది. నా బంధువులకు చెప్పాను ఆ విషయం, నా కుటుంబ సభ్యులకు చెప్పాను. ఈ సమస్య నుంచి బయటపడి, ఈ వ్యాధి నుంచి, ఈ రోగం నుంచి, ఈ కష్టం నుంచి బయటపడడం నా వల్ల కాకపోయిండొచ్చు, మీ వల్ల కూడా కాకపోయిండొచ్చు, కానీ నేను నమ్ముకున్న నా దేవుని వల్ల సాధ్యమవుతుందని నా బంధువులకు కూడా చెప్పానయ్యా, నా కుటుంబ సభ్యులకు కూడా చెప్పానయ్యా, అందరికీ చెప్పానయ్యా. నువ్వు ఏమైనా సాధ్యం చేయగల దేవుడు అని నేను అందరికీ చెప్పానయ్యా. ఇప్పుడు కానా ఇది జరగకపోతే వాళ్ళందరూ ఎరా నీ దేవుని గురించి చెప్పావు కదా బాగు చేస్తాడని, మరి చేయలేదే అని అన్నప్పుడు నేను వాళ్ళతో చెప్పిన మాట ఎక్కడ అబద్ధం అయిపోతుందో అని నాకు భయం వేస్తుంది ప్రభువా అని అన్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడంట, నువ్వు ఏదైతే యేసు ప్రభు చేయగలడని నువ్వు నమ్మి నీ బంధువులకు, స్నేహితులకు అది చెప్పావో దా నమ్మకాన్ని నేను చేసి చూపిస్తాను. అసాధ్యమైన దాన్ని నేను చేసి చూపించి యేసు ప్రభుకి సమస్తము సాధ్యమని నేను నిరూపిస్తా అని చెప్పేసి ఏదైతే అతనికి అసాధ్యంగా అనిపించిందో దాన్ని యేసు ప్రభు వెంటనే ఆ క్షణంలోనే సాధ్యం చేసి చూపించేశాడంట. ఎంతో కాలంగా ఎంతోమంది ప్రయత్నించిన జరగని ఆ కార్యము ఎప్పుడైతే ఈ వ్యక్తి అలాంటి ప్రార్థన చేశాడు, అక్కడ ఏమంట కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడంట, ప్రభువా నువ్వు ఏమైనా చేయగలవని నేను నమ్ముతున్నానయ్యా, ఎందుకంటే నీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా, నువ్వు చేయగలని నేను నమ్ముతున్నానయ్యా అని ఎప్పుడైతే ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గర కన్నీటితో ప్రార్థన చేశాడో, దూషిస్తూ తిడుతున్నా, నీకు కళ్ళు లేవయ్యా, నీకు చెవులు లేవయ్యా, మాకు ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు, ఇన్ని రోగాలు వచ్చేసింటే నువ్వు పట్టించుకోవట్లేదు, మా ఫ్యామిలీని వదిలేసినావు, మేము ఎంత ప్రార్థన చేసినా పట్టించుకోలేదు, నువ్వు అసలు దేవుడివేనా అని దూషిస్తూ తిడుతూ ప్రార్థన చేశాడా? ఎట్లా ప్రార్థన? నీకేమైనా సాధ్యమయ్యా, నువ్వు ఏమైనా చేయగల దేవుడు అయ్యా. వాళ్ళు అనుకోవచ్చు, వాళ్ళు చెప్తూ ఉండొచ్చు, ఏమరా నీకు ఇంత కష్టం వచ్చిందే, ఇది జరగట్లేదే ఎన్ని రోజుల నుంచి, ఎన్నో ప్రయత్నాలు చేసావు కదా, అది చేసావు ఇది చేసావు అయినా జరగలేదే, నీ దేవుడు లేడా, నీ దేవుడు కళ్ళు కనిపించలేదా, నీ దేవుడు చూడలేదా అని వాళ్ళందరూ అంటూ ఉండొచ్చు అయ్యా. కానీ నాకు నమ్మకం ఉందయ్యా, నువ్వేమైనా చేయగలవు, నువ్వేమైనా ఒక్క క్షణంలో మార్చేయగలవు ప్రభా, ఆ నమ్మకం నాకుందయ్యా. నా యేసయ్య తలుచుకుంటే ఒక క్షణం చాలా ఆయనకి. ఈ సర్వ సృష్టిని 6 రోజులు చేశాడు, ఒక మాటతో చేసిన దేవుడికి నా సమస్య ఎంత, నా కష్టం ఎంత, ఆయన అనుకుంటే ఒక క్షణంలో చేసేయగలడు అనే నమ్మకం నాకుందయ్యా. అందుకే వాళ్ళు అన్న మాటలు నేనేం పట్టించుకోలేదయ్యా, ఎందుకంటే నాకు నమ్మకం నా యేసు ప్రభు చెప్పుకుంటే ఏమైనా ఒక క్షణంలో మార్చేయగల దేవుడు, ఒక క్షణంలో అసాధ్యమైన వాటిని చేసేయగల దేవుడని నేను నమ్మాను అనే నమ్మకం నాకుందయ్యా అని ఇలాంటి ప్రార్థన నువ్వు చేస్తే యేసు ప్రభు నీ నమ్మకాన్ని ఒమ్ము చేయడు ఎప్పుడు. కానీ మనం చేసే ప్రార్థన, నీకు కళ్ళు లేవు ప్రభా, నీకు చెవులు లేవు ప్రభా, మా బాధను మీరు పట్టించుకోవట్లేదు ప్రభా, మమ్మల్ని చూడట్లేదు ప్రభా, మా కన్నీళ్ళు నీకు తెలియదా, మా కష్టాలు నువ్వు ఎందుకు పట్టించుకోవట్లా, ఇలాంటి ప్రార్థన మనం చేస్తున్నాం కాబట్టే దేవుడు దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో నా బిడ్డలకి నేను అర్థమైంది ఇలాగేనా, నాకు చెవులు లేవా, నాకు కళ్ళు లేవా, నాకు నోరు లేదా, నేను చూడట్లేదా, వీళ్ళకి నేను ఇలాగ అర్థమయ్యానా అని యేసుప్రభు బాధపడుతుంటాడు. ఏమి యేసుప్రభుకి చెవులు లేవా, యేసుప్రభుకి కళ్ళు లేవా, యేసుప్రభుకి నోరు లేదా, నీ కష్టం, నీ బాధ, నీ కళ్ళు ఆయనకు తెలీదా? ఆయన కోరుకుంటున్నది ఏంటి? నీకు కళ్ళు లేవు ప్రభా, చెవులు లేవు ప్రభా, నీకు ముక్కు లేదు ప్రభా, నాలుగు లేవు ప్రభా, నువ్వు మమ్మల్ని చోట్ల ఇలాగా కాదంట ఆయన అడుగుంటుంది. నాకు నమ్మకం ఉంది ప్రభా, నువ్వు ఏమైనా చేయగలవు ప్రభా. ఇలాంటి ప్రార్థన ఎవరైనా చేస్తారా? నా మనసును అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని దేవుడు వెతుకుతూ ఉంటాడంట. అలాంటి వాళ్ళ కోసం నా మనసుని ఎవరు అర్థం చేసుకుంటారో, నాకు యోగ్యకరమైన ప్రార్థన, నా మనసు సంతోషించే ప్రార్థన ఎవరు చేస్తారో ఆయన వెతుకుతూ ఉంటాడంట. నువ్వు చెవులు లేవు ప్రభా, కళ్ళు లేవు ప్రభా, నీకు ముక్కు లేదు ప్రభా, మా కష్టాలు నువ్వు పట్టించుకోలేదు ప్రభా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు
ఆయన బాధపడినా సరే, నన్ను ఇట్లా అన్నారే, నిన్ను ఉతికి ఆరేద్దాం అని కోపగించుకునే దేవుడు కాదు. బాధపడుతూనే నీకు మేలు చేసే దేవుడు, మళ్ళీ బాధపడుతూనే మరలా సమస్య నుంచి విడుదలిచ్చే దేవుడు. అదే నువ్వు ప్రభా, నువ్వు ఏమైనా చేయగల దేవుడు ప్రభా, నువ్వు ఎలాంటి కార్యమైనా చేయగల దేవుడు ప్రభా అని నువ్వంటే ఇంకా సంతోషంతో ఇంకా నిన్ను ఆ కష్టంలో నుంచి విడిపించే దేవుడు. బాధపట్టే వారి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా, సంతోషపెట్టే వారి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా? చెప్పండి. మీకైనా సరే, మీ పిల్లలు ఉన్నారు, వీళ్ళిద్దరు ఉన్నారనుకో, హర్షణ ఉంది, ఈడున్నాడు. ఈడేమో నిన్ను బాధపెట్టిలో పనులే చేస్తున్నాడు. 5 రూపాయలు అడిగినాడు నిన్ను, కానీ ఎప్పుడు చేసేది బాధపెట్టిలో పనే. హర్షణ ఏమో ఎప్పుడు బాగా నిన్ను సంతోషపెట్టే పని చేస్తుంది. వీడికి 5 రూపాయలు ఇస్తావు, ఆ పాపకి 5 రూపాయలు ఇస్తావు, 5 రూపాయలు అడిగినావని. ఇవ్వకుండా అయితే పోవు, తల్లిగా ఇవ్వకుండా అయితే డబ్బులు అయితే ఇవ్వకుండా పోవు. కానీ నీకు ప్రేమ ఎవరి మీద ఎక్కువ ఉంటుంది? ఇద్దరిలో హర్షిని మీద ఉంటుంది. ఎందుకో వీడెప్పుడు నేను బాధపెట్టిన పనులే చేస్తాడు, అని హర్షిని మాత్రం ఎప్పుడు నేను సంతోషపెట్టే, నీకు ఆనందం కలిగేసే పనులు చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఎవరైతే మన మనస్సుని ఆనందపరుస్తారో, సంతోషపడతారో వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాం. ఇచ్చేది ఇద్దరికి ఇస్తాం, కావాల్సిన వాడిది, కానీ ప్రేమ మాత్రం ఎవరైతే సంతోషపెడతారో వాళ్ళకి ఇస్తాం. నువ్వు బాధ పెట్టినా, నువ్వు సంతోషపెట్టినా నీ కష్టాన్ని అయితే దేవుని తీరుస్తాడు. కానీ ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంటుందంటే, ఎవరైతే ఆయన మనసును సంతోషింపజేసి ఉంటారో వారి మీద ఎక్కువ ప్రేమ చూపించి వారిని ఎలాంటి సందర్భంలో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆదుకుంటాడు, వాళ్ళని పట్టించుకుంటాడు. మనం యేసు ప్రభు విషయంలో నువ్వు ఎలాగున్నావు? ఆయన బాధ పెట్టే వ్యక్తిలా నువ్వు ఉంటున్నావా? నీకు సమస్య, కష్టం వచ్చినప్పుడు, సంతోషం ఉన్నప్పుడు యేసు ప్రభు అబ్బా నా దేవుడు, హల్లెలూయా యేసు ప్రభు అంటే అబ్బా నా దేవుడు అని అంటావు. ఎప్పుడు నీ జీవితంలో అద్భుతం చేసినప్పుడు, ఆశ్చర్యకాండ చేసినప్పుడు, నీకు మంచి స్వస్థత, విడుదల చేసినప్పుడు అదే మాట అంటావు. ఎందుకు? నీకు బాగా అయిపోయింది కాబట్టి. దేవుడు కొడుకున్న అలాంటి పరిస్థితులు ఎవడైనా బయట నుండి కూడా అడుగు అంటాడు. ఆడ సంతోషం వచ్చినప్పుడు, సంతోషం నా దేవుడు వచ్చినారు అని సంతోషం వచ్చినప్పుడు ఎవడైనా అంటాడు నా దేవుడు గొప్పవాడు, మంచోడు అని. కానీ బాధలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు నువ్వేమంటున్నావు? అది ఇంపార్టెంట్. శిష్యులు ఏమన్నారు? తుఫాన్ వచ్చింది పడవలో. ఏమొచ్చింది? పడవలో తుఫాన్ వచ్చింది. ఏమన్నారు తుఫాన్ వస్తే? ఏం ప్రభా అట్లా నిద్రపోతుండో, మేము చచ్చిపోతాం అంటే నీకు అసలు మనం పట్టించుకోవడానే ధ్యాస లేదా నీకు? ఇట్లా మేము చచ్చిపోతుంటే తుఫాన్లో పడి అని అన్నారు. ఎవరో శిష్యులు. వాళ్ళు ఏమన్నా తుఫాన్లో పడి చచ్చిపోయారా? కనీసం ఆ పడవలోంచి కింద పడి ఆ నీళ్ళలో సముద్రంలో మునిపి ఓ అని కొట్టుకుంటానరా? పడవలోనే ఉన్నారు. తుఫాన్ వచ్చింది, వాళ్ళు ఏం పడవలోనే ఉన్నారు. ఇంకా అయినా సరే యేసు ప్రభును దూషిస్తాండ్రు, నిందిస్తాండ్రు. ఏమయ్యా నీకు అర్థం కావట్లేదా మేము ఇట్లా చచ్చిపోతాను అని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. యోబుని చూడండి 60 సంవత్సరాలు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ప్రతిరోజు ఉదయం దాదాపు 1000 మెట్లు పైకి ఎక్కేవాడంట. మనం 10 మెట్లు ఇంటికి 10 మెట్లు ఎక్కాలంటేనే కాలు మోకాలు నొప్పులు వచ్చేస్తాయి కదా. ఆయన 1000 మెట్లుండే ఆ దేవాలయంకి ఎక్కి, ఆ చర్చికి ఎక్కి 3 గంటలు ఒక్కొక్క బిడ్డ నిమిత్తం ఒక్కొక్క దూడని బలిచంట ప్రతిరోజు. అంటే ఆ 10 మంది బిడ్డల కోసం దాదాపు 3 గంటలు ప్రార్థన చేసేవాడంట పైన ప్రతిరోజు. 60 సంవత్సరాలు చేశాడంట, ఒక రోజు 2 రోజులు కాదు. 60 సంవత్సరాలు అట్లా చేసినాడంటే ఎన్ని గొర్రెల్ని వాళ్ళ కోసం బలిచ్చుండాలా, ఎన్ని పొట్టేళ్ళని బలిచ్చుండాలా, ఎంత కష్టపడినలా. అంత కష్టపడ్డాడు కదా. ఒక్క రోజులో కళ్ళ ముందు 10 మంది బిడ్డలు ఒక్క క్షణంలో చచ్చిపోయారంట. 10 మంది బిడ్డలు ఒక్కోసారి ఒకే రోజు ఒకే కళ్ళ ముందు అంతగా పెంచుకున్న బిడ్డలు. ఇది 25 సంవత్సరాలు వచ్చి ఇంకా ప్రయోజకులైనారు, నన్ను బాగా చూసుకుంటారు, ఈ ముసలితనంలో నన్ను ఆదుకుంటారనే బిడ్డలు ఒకే రోజు కళ్ళ ముందు చచ్చిపోయారంట. చచ్చిపోయారని వార్త వచ్చింది.
ఆ బాధలో నుంచి బయటపడకముందే ఇంకొకటి వచ్చి చెప్తున్నా అంటే నీ ఆస్తి మొత్తం ఇన్ని రోజులు నువ్వు కష్టపడి నీతి నిజాయితీగా సంపాదించుకున్న ఆస్తి అంతా శత్రువులు వచ్చి పట్టుకెళ్ళిపోయిన నీకు ఇంకేమీ లేదు, చిప్ప మిగిలిన చేతికంటే అది పోయింది. సరే ఆస్తి పోయింది, బిడ్డలు పోయినారు అనుకుంటా మరుసటి రోజు నేను కుష్ఠరోగం పుట్టేసింది, గజ్జి పుట్టేసింది, పుండ్లు మొత్తం. కుక్కలు వచ్చి నాకుతున్నట్టే చీమ పట్టిందంట పుండ్లలో. కుక్కలు వచ్చి నాడుతుంటే భార్య బయట ఎక్కడో గుడిసెలో బారేసిందంట, పెంకుతో చిల్లతో గోక్కుంటున్నాడంట. ఎంత భయంకరమైన పరిస్థితి. మనం ఒక చిన్న బిడ్డకే చిన్న జ్వరం వస్తేనే యేసుప్రభును ఇంక ఈదిలోకి లాగేస్తాం కదా. 10 మంది బిడ్డలు, అది కూడా 25 సంవత్సరాల బిడ్డలు కళ్ళ ముందే చచ్చిపోయినారు. ఆస్తి అంతా వెళ్ళిపోయింది. పుండ్లతో కురుపులతో చీమ బట్టి పురుగులు బట్టి చచ్చిపోతుంటే అంటే యేసుప్రభుతో అంటాడంట, అక్కడ ఉన్న వాళ్ళతో అంట, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు రా, ఆయనకు స్తోత్రం కలిగిన అన్నాడంట. సంతోషం. ఎవరు చెప్తారండి అలాంటి మాటలు? మురిసిపోయాడండి యేసుప్రభు. ఇద్దరా నా బిడ్డ అంటే అడక్కనే 2 ఎంతలు ఇచ్చేసాడంట. అడక్కనే 2 ఎంతలు ఇచ్చేసాడంట అప్పటికే. వీళ్ళు ఇంకా ఏమి ఆ తుఫాన్లు ఏమి కొట్టుకుపోలా, మునిగిపోలా. కానీ ఏమంటారు, నీకు కళ్ళు ఉన్నాయా, అసలు ఏం చేస్తాను, నిద్రపోతాం మేము ఇక్కడ చచ్చిపోతా అంటే, నీకు అసలు కళ్ళు ఉన్నాయా, చెవులు ఉన్నాయా, ఏం చేస్తాను పడుకోండా మేము ఇక్కడ చచ్చిపోతా అంటున్నారు. ఎవరు? వీళ్ళు. ఇంకా ఆ నీళ్ళల్లో కూడా పల్లా, కింద కూడా పల్లా, మునిగిపోవడం కూడా మునిగిపోవాలి, అప్పుడే అనేస్తాండ్రు. ఇక్కడ మొత్తం సర్వస్వం పోయింది. కానీ అంటున్నాడు, యెహోవా ఇచ్చాడు రా, యెహోవా తీసుకున్నారు రా, ఆయనకి రా మహిమ అంటున్నాడు అంట. ఎవరు చేయగలరు ప్రార్థన? మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? నేను చెప్పే సంతోషం వచ్చినప్పుడు కాదు, సంతోషం వచ్చినప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తాడు యేసుప్రభుకి అలాగా. బాధలు, కష్టాలు, రోగాలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు నువ్వు ఎలాగ ప్రార్థన చేస్తున్నావు? నీ మనసు ఎలాగుంది దేవుని విషయంలో? యేసుప్రభు విషయంలో నువ్వు ఎలాగా ప్రయత్నిస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. ఆలోచించి రాత్రి కాల సమయంలో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలా. యేసుప్రభుకు మెచ్చేలాంటి ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే నీ ఇష్టానుసారంగా మాట్లాడేసి నీ ఇష్టానుసారంగా అనుకుంటున్నావా? ఆ తండ్రి అంత భయంకరమైన వ్యాధి నుంచి తన కుమారుని బాగు చేసుకోవడానికి గల కారణము యేసుప్రభు మనసు ఏంటో ఆ తండ్రి తెలుసుకున్నాడు. అందరూ ఏమనుకున్నా సరే యేసుప్రభుకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఖచ్చితంగా నా బాధను తీరుస్తాడు, ఆయన మంచి దేవుడు అని యేసుప్రభు మనసును ఆ తండ్రి అర్థం చేసుకున్నాడు. మరి మనం ఎలాగ అర్థం చేసుకుంటున్నామో ఈ రాత్రికాల సమయం ఆలోచించు. నీకు శ్రమలు, కష్టాలు, వ్యాధులు, సమస్యలు నీ జీవితంలోనూ, నీ కుటుంబ జీవితంలోనూ వచ్చినప్పుడు నువ్వు యేసుప్రభుకి ఏమని ప్రార్థన చేస్తున్నావు? ఎలా ప్రార్థన చేస్తున్నావు? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నిన్ను నువ్వు పరీక్షించుకుంటే అప్పుడు నువ్వు యేసుప్రభును బాధ పెట్టే ప్రార్థన చేస్తున్నావా, యేసుప్రభును సంతోషపెట్టే ప్రార్థన చేస్తున్నావా అనేది నీకు అర్థమవుతుంది. నువ్వు ఆయన సంతోషపెట్టే ప్రార్థన చేస్తే నీ విశ్వాసాన్ని ఆయన అసలు వమ్ము చేయడు. నువ్వు ఏదైనా అది అసాధ్యమే ఉండొచ్చు, ఎవరి వలన సాధ్యం కాకపోయిండొచ్చు, కానీ నువ్వు నమ్మితే యేసుప్రభుని, నువ్వు నమ్మితే యేసుప్రభుని, యేసుప్రభు సాధ్యం చేసి చూపిస్తాడు. ఎర్ర సముద్రం పాయలాడడం అసాధ్యమైన కారణం, కానీ మోషే నమ్మాడు. నీలేమ్మా, కానీ మోషే నమ్మాడు యేసుప్రభు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయాలని, చేసి పారేశాడు. చచ్చిపోయిన వాళ్ళని ఆయన బ్రతికించగలడని మార్తా మరియా నమ్మారు. అది అసాధ్యమే అందరికీ, వీళ్ళకు సాధ్యం కాదు, ప్రపంచంలో ఉండేది ఎవ్వరికీ సాధ్యం కాదు ఆ విషయం. చచ్చిపోయినాడు బ్రతికడం, అది కూడా 4 రోజులు కుళ్ళిపోయినాడు బ్రతికి రావడం. కానీ వాళ్ళు నమ్మారు, నా దేవుడు ఏమైనా చేయగలడు, యేసుప్రభు ఏమైనా చేయగలడు అని నమ్మారు. కాబట్టి ఆయన వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయలే, వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టలే. మరి నువ్వు ఎలాగున్నావు ఒకసారి ఆలోచించుకో. ఒక సమస్య రాగానే అది కొన్ని రోజులు తీరకుండా ఉంటేనే నువ్వు యేసుప్రభుని ఎలాగ అర్థం చేసుకుంటున్నావు, ఆయన మనసుని ఎలాగ అర్థం చేసుకుంటున్నావు? నా యేసుప్రభు ఏమైనా చేయగల సర్వశక్తులు అనుకుంటున్నావా?
ప్రభా ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తాను ప్రభా, నువ్వు చూడట్లేదు ప్రభా, నీ కళ్ళు లేవు చెవులు లేవు ప్రభా, మా ప్రార్థన వేస్ట్ ప్రభా అని అనుకుంటున్నావా? యేసు ప్రభు అంటాడు, నా పర్మిషన్ లేకుండా నీ తలలో ఉండే వెంట్రుకు కూడా రాలేదు కదా కింద, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు నువ్వు చింతిస్తున్నావు అని అంటాడు కదా. మరి ఆయన పర్మిషన్ లేకుండా తలలో ఉండే చిన్న వెంట్రుకు కూడా రాలేకపోతే ఆ కష్టము, ఆ బాధ, ఆ సమస్య, ఆ వ్యాధి, రోగం నీ కుటుంబాన్ని ఏం చేయగలదు? అది ఏమైనా చేయాలంటే పర్మిషన్ ఎవరు ఇవ్వాలా? యేసు ప్రభు కదా ఇవ్వాల్సింది. సాతానమ్మని యోబు దగ్గరికి వచ్చేసి, యోబు ఇదిగో అన్నీ చేస్తాను చూసుకో, ఇంక నీ పని అయిపోయిందని చెప్పాడా? ఫస్ట్ ఎక్కడ పోయినాడు? యేసు ప్రభు దగ్గరికి పోయినాడు పర్మిషన్ తెచ్చుకోవడానికి. ఎవరో ఎట్లా వచ్చినావు, నా దగ్గరికి వచ్చినావు అంటే, ఏం చెప్పమంటావులే ప్రభా అంటున్నాడంట. యోబు ఉన్నాడు తెలుసా కింద, నా భక్తిపరుడు, యథార్థవంతుడు, నా హృదయానుసారుడు. అలాంటి భక్తిపరుడు ఎవరు అంటే, ఏముందిలే ప్రభా, నువ్వు కంచె వేసి కాపాడుతాను కాబట్టి యోబు అట్లున్నాడు. ఒకసారి నువ్వు కంచెది నాకు పర్మిషన్ చూద్దు, ఏం చేస్తాను యోబుని అని చెప్పిపోయినాడు. ఎవరు? సాతాను. అంటే సాతాను ఏం చేయాలన్నా సరే పర్మిషన్ ఎవరి వల్ల? యేసు ప్రభు పర్మిషన్ ఇస్తేనే సాతాను కూడా ఏమైనా చేయగల అవకాశం ఉంటుంది. అలాంటిది నీ జీవితంలో ఈ కష్టము, బాధ ఇలాంటివి నిన్ను ఏమైనా చేయాలంటే అసలు దేవుడు పర్మిషన్ ఇస్తేనే కదా. మరి ఆ మనసు మనకి ఎందుకు రాదు? అరే నా జీవితంలో ఏదైనా జరగాలి, నేను యేసుక్రీస్తు అన్యులైతే ఇంకా వాళ్ళ దగ్గర పర్మిషన్ అవసరం లే సాతానికి. అన్ని వాళ్ళు ఎప్పుడు ఇంకా నరకంలోనే ఆ పాపిస్ట్ బ్రతుకులో ఉంటారు కాబట్టి వాళ్ళకి పర్మిషన్ అవసరం ఉండవు. కానీ యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో ఏదైనా సరే, అది సాతానే సరే, నిందైనా సరే, అవమానమైనా సరే, కష్టమైనా సరే, రోగమైనా సరే, ఏమైనా చేయాలంటే యేసు ప్రభు పర్మిషన్ ఇవ్వాలా. యేసు ప్రభు పర్మిషన్ ఇవ్వకుండా దేనికి నీ మీద కనీసం నీ తలలో ఉండి ఎంటుకు రాల్చడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి మనం బాధపడడం ఎందుకు, చింతించడం ఎందుకు? మనం ఏం చేయాలా? యేసు ప్రభు మనసుని అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకొని ఆయన మనసును మనం ఎరిగి అలాగ మనం ప్రార్థన చేస్తే యేసు ప్రభు నీ కోసం ఎలాంటి కార్యాన్ని చేయగలడు. అది ఎప్పుడు నువ్వు ఈరోజు ప్రార్థన చేస్తే వచ్చే సంవత్సరము, ఆ 2 సంవత్సరాల తర్వాత చేసినాడా ఆ కుమారుడికి? సరేలేయ్యా నువ్వు చేసినావు కదా, పో రేపు వచ్చే వారము చర్చిలో కనిపించు, మందిరంలో కనిపించు, వచ్చే వారానికి బాగా అయిపోతుందిలే, లేకపోతే 2 వారాలు నువ్వు చర్చికి రా, 2 వారాల తర్వాత బాగా అయిపోతుందిలే అని చెప్పినాడు యేసు ప్రభు. వెంటనే నువ్వు నమ్ముతున్నావు కదా, వెంటనే చూపిస్తాడు, నీకు రుజువు చూపిస్తాడు చూడు అని చెప్పేసి వెంటనే దయ్యాన్ని వెలగొట్టేశాడంట. నీకు అలాంటి మనసు వస్తే వెంటనే దేవుడు అద్భుత కార్యం చేస్తాడు, వెంటనే అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేసి చూపించేస్తాడు. కానీ నీకు అలాంటి మనసు ఉందా? అలాంటి మనసులోనికి నువ్వు వస్తున్నావా? యేసు ప్రభు వారిని, ఆయన మంచితనాన్ని, ఆయన జాలి గుణాన్ని, ఆయన ప్రేమ గుణాన్ని అర్థం చేసుకునే ఆ మనసు నీకుందా అనేది ఈ రాత్రికాల సమయాన్ని పరీక్షించుకో. అలాంటి మనసులోనికి, అలాంటి ప్రార్థనలోనికి నువ్వు వస్తే నీకోసం క్షణాల్లో బండ్లను ఓడలుగా మార్చేయగల దేవుడు, క్షణాల్లో అసాధ్యమైన కార్యాలని సాధ్యం చేసి చూపించగల దేవుడు, క్షణాల్లో అందరూ చూస్తుండగానే ఆశ్చర్యాలని, అద్భుతాలని నీ జీవితంలో చేయగల దేవుడుగా ఆయన ఉన్నాడు. అలాంటి ఆయన మనసు ఎరిగిన స్వభావంలోనికి, అలాంటి ప్రార్థనలోనికి మనం రావాలని, ఆయన మీద సొనుగులు గనుగులు లేకుండా మనం ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ఆ అసాధ్యమైన కార్యాలని మన జీవితంలో సాధ్యమయ్యేలా చూసుకుందాం. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా యేసయ్యా, నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీరు నా ద్వారా మా అందరితో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఒక అసాధ్యమైన కార్యం కూడా నాయన, ఏ కారణాన్ని బట్టి ప్రభా మీరు చేసి చూపించారో, ఒకరి విశ్వాసాన్ని ప్రభా
ఒకరు నీ యందు పెట్టుకున్న విశ్వాసాన్ని ప్రభా ఎప్పుడు వమ్ము చేయకుండా ఆ విశ్వాసాన్ని రుజువు చేసి చూపిస్తారో మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఎప్పుడైతే ప్రభా మేము తండ్రి ఎవరు వలన సాధ్యం కాకపోయినా, ఈ ప్రపంచంలో ఉన్న దేని వలన సాధ్యం కాకపోయినా, నేను నమ్ముకున్న నా దేవుని వల్ల సమస్తము సాధ్యమే. ఆయన ఏమైనా చేయగలడు. ఆయనకి ఈ సమస్య, ఈ రోగము, ఈ వ్యాధి, ఈ కష్టము, ఈ శ్రమను తీసేయడం కష్టమేమీ కాదు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన మంచి దేవుడు అని ఎప్పుడైతే ఆయన్ని ప్రభా, మిమ్మల్ని ప్రభా మనస్ఫూర్తిగా మిమ్మల్ని నమ్మి తండ్రి ఎప్పుడైతే మీకు ప్రార్థన చేస్తామో అప్పుడు ప్రభా ఎలాంటి వాటినైనా ప్రభా మీరు క్షణాల్లో మార్చేయగలవని ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అలా కాకుండా నాయన కష్టాలు, శ్రమలు, వ్యాధులు, రోగాలు వచ్చినప్పుడు మీ మీద సనుక్కుంటూ గొనుక్కుంటూ యేసు ప్రభు మాకు ఏమి చేయలేదు, ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నా, ఇన్ని రోజులు చర్చికి వస్తున్నా, ఇన్ని రోజులు వాక్యం వింటున్నా, మా జీవితంలో యేసు ప్రభు ఏం చేయలేదు అని మా బాధను పట్టించుకోలేదు, మా కన్నీరు చూడలేదని సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉంటే మీ మనసును బాధ పెట్టిన వారి వల్లే ఉంటామయ్యా. అలాంటి మీ మీద నాయన సనుగుకునే గొనుక్కునే ఆ గుణం మాలో ఉండకూడదయ్యా. మేము ఎప్పుడు నాయన మీ మనసును అర్థం చేసుకునే బిడ్డలుగా ఉండాలి ప్రభా. మేము బాధపడుతుంటే, మేము కన్నీరు కారుస్తుంటే, మేము రోగాలతో ఉంటే మీరు చూసే దేవుడు కాదయ్యా. నువ్వెంతో మంచి దేవుడు ప్రభా. నువ్వెంతో జాలి దయ కలిగిన దేవుడు తండ్రి. మా కష్టాలను కన్నీరు తుడిచే దేవుడే తప్ప మేము బాధల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో, రోగాల్లో ఉంటే చూసి సైలెంట్గా ఉండే దేవుడు కాదయ్యా. మంచి మనసును మాకు దయచేయండి ప్రభా. మీ మనసును అర్థం చేసుకునే అలాంటి మనసును మాకు దయచేయండి ప్రభా. అలాంటి జీవితంలోకి మేము వచ్చినైనా ఒక హృదయపూర్వకమైన ప్రార్థన మేము చేసి ఎవరిని మిమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా, ఎవరికి మీ మీద నమ్మకం ఉన్నా లేకపోయినా నాకు యేసయ్య మీద నమ్మకం ఉంది, నేను నమ్ముకున్న నా దేవుడి మీద నాకు నమ్మకం ఉంది అని ఏమైనా చేయగల దేవుడని ప్రభా ఎల్లప్పుడూ అలాంటి విశ్వాసంలో ఉండడం సహాయం దయచేయండి. ఎప్పుడో సంతోషం ఉన్నప్పుడే కాదు నాయనా, ఎన్ని బాధలున్నా, ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి రోగకరమైన పరిస్థితులు ఉన్నా సరే నా దేవుడు నా కోసం ఏమైనా చేయగలడు అనే నమ్మకాన్ని ప్రభా ఎల్లప్పుడూ నా మనసులో ఉంచుకొని ప్రభా నీ సంతోషపరిచే బిడ్డగా ఉండి నాయన అసాధ్యమైన పనులు కూడా ప్రభా సాధ్యమయ్యేలాగా నా జీవితంలో ఆ గొప్ప సాక్ష్యాన్ని ప్రభా నేను పొందుకున్నట్టు సహాయం దయచేయమని అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా అలాగా మీ మనసును అర్థం చేసుకుని అలాంటి మనసులోనికి ప్రతి ఒక్క బిడ్డ వచ్చుటకు సనుగులు గొనుగులు లేని ఆ జీవితంలోకి వచ్చుటకునైనా కృప చూపించమని బ్రతిలాడుకుంటూ కృప చూపిస్తారని నమ్ముతూ విసిస్తూ తండ్రి మా దేవుడు మా ప్రభునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా పేపర్లో తండ్రి ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన పనిలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా యేసుక్రీస్తు యందు సనువులు గొనుగులు లేకుండా ఆయన మనసును అర్థం చేసుకునే ఆ మనసులోనికి నేను వస్తానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం నడిపించి దీవించి ఆశీర్వించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.